హాయ్ అండి, హలో. ఈరోజైతే ఉప్మా వేస్తున్నాను. ఉప్మా అంటే లాస్ట్ టైం సన్న రవ్వ ఉప్మాతో చూపించాను కదా. ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్ ఉప్మా, టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. అయితే దానికోసం ముందైతే పోపు వేసుకున్నాను. జనరల్గా మనం ఉప్మా అంటే ఫస్ట్ ఉప్మాను వేయించుకుంటాం కదా. ఇక్కడ మనం ఇప్పుడు చేసేటువంటి ఉప్మా కోసం అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసేసి పోపు గింజలు వేసుకున్నాను. పల్లీలు వేసుకొచ్చిన అయితే పల్లీలు వేసుకోలేదు. మినపప్పు వేసుకున్న, శనగపప్పు వేసుకున్న బాగుంటుంది, పోపుల డబ్బా లేకుండే. అందుకని పల్లీలు శనగపప్పు వేయలేదు. పల్లీలు శనగపప్పు మినపప్పు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి వేగుతున్నప్పుడు ఆనియన్స్, తర్వాత వచ్చేసి క్యారెట్, ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. క్యారెట్, ఆనియన్స్ దీనికి మంచి రుచి ఇచ్చేవి ఇవే. ఇంకా కావాలంటే వీటిలో బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఆప్షనల్ వెజిటేబుల్స్ అన్ని, ఎంత వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, గుర్తుపెట్టి. కావాలంటే ఆలు కూడా వేసుకోవచ్చు, ఓకేనా. శనగపప్పు నా దగ్గర నానబెట్టింది ఉంది, అది వేసేస్తాను, ఆగండి. దీన్ని మంచిగా మగ్గనిద్దాము. ఇదిగోండి, నానబెట్టిన శనగపప్పు ఉంది. శనగపప్పు ఎందుకు నానబెట్టుకున్నా అంటే మొన్న పానీపూరులకి వేసుకోవడం కోసం అని నానబెట్టుకున్నాను. కానీ ఆ రోజు పానీపూరికి అయితే చేయలేదన్నమాట. అందుకోసమని ఆ యొక్క శనగపప్పునైతే వాటర్ తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఈరోజు అదే శనగపప్పు కర్రీ చేసేస్తాను. ఇది మంచిగా మగ్గనిద్దాము. దీనికి ఏం రవ్వ యూజ్ చేస్తున్నాను చూపిస్తాను రండి. నేను దీనికోసం వాడేటువంటి రవ్వ ఏంటంటే జొన్న రవ్వను ఉపయోగించి ఉప్మా వేస్తున్నాను. ఇంకొని అక్కడక్కడ జొన్నలు ఉన్నాయి. ఒక్కసారి జల్లరబడితే జొన్నలు పైకి వచ్చేస్తాయి. తర్వాత ఈ రవ్వతో చేసుకుందాం. సన్నగా ఉంది, పిండి వచ్చేసింది. ఆ పిండితో కూడా ఉప్పుడు పిండి చేసుకుందాము, ఓకేనా. అది మంచిగా వేగే లోపల దీన్ని ఒక్కసారి జల్లర పట్టుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత నేను జొన్న రవ్వ ఉంటుంది కదా, దాన్ని అయితే జల్లడ పట్టేసుకొని పైన కొంచెం అక్కడక్కడ జొన్నలు ఉండేవి తీసేసి, ఇదిగోండి ఇలా వేసేసి ఒక 2 నుండి 3 నిమిషాలు తాలింపులో వేయించుకోవాలి. వాటర్లో మనం ముందుగా ఫస్ట్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు వేయలేదు ఇప్పటివరకు. ఉప్పు వేసేసుకుందాము. ఇక నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకున్నాను రవ్వ, కాబట్టి 1 గ్లాసు వాటర్ వేసుకుందాం. జనరల్గా మనము రవ్వ ముందు వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా తాలింపులో వేసి వేయించేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసుకొని చూద్దాం. యాక్చువల్గా నాకు ఒకటి వేస్తే ఒకవేళ మెత్తగా అవుతుందేమో అనిపించింది, అందుకని ఒక్కసారి 2 సార్లు చూసి మనకు వాటర్ అందాదా తెలుస్తుంది కదా. ఇప్పుడే పొడిగా ఉంది కదా, ఇంకో కొంచెం వాటర్ వేసుకుంటాను. ఒక సగం గ్లాస్ వేసుకుందాం. వాటర్ కావాలంటే మళ్ళీ పైనకి చిలకరించుకోవచ్చు, కానీ మెత్తగా అయితే దాని యొక్క టేస్ట్ పోతుంది. దట్టు రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాదు కదా, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి అందరూ తినాలంటే కొంచెం పొడిగా వాళ్ళకి నచ్చేలాగా ఉందనుకుని ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం, ఓకేనా. ఈరోజు ఉల్లిగడ్డ శనగపప్పు చేస్తాను, బాగుంటుంది తెలుసా. ఉల్లిగడ్డ శనగపప్పు మీలో ఎంతమందికి ఇష్టం చెప్పడం మర్చిపోవద్దు, చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా. దీంట్లో కూడా నీళ్ళు పోసి పెట్టేసుకుందాము. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవాలి, సూపర్గా ఉంటుంది. మొన్న ఒకరోజు చేశాను నైట్ డిన్నర్కి, మా ఆయనకి మా చిన్నోటి నచ్చింది. నేను ఎప్పుడో అమ్మున్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఎప్పుడు తినలేదు. ఎప్పుడో తినాలి అనిపించింది, కానీ అమ్మ చేసిన టేస్ట్ అయితే రాలేదు. అమ్మ చాలా బాగా చేసేది. ఆల్రెడీ నానిందే కదా, స్నానం పూజ అయిపోయిన తర్వాత చేసేస్తాను. 2 గ్లాసుల రవ్వ పోస్తే 1.5 గ్లాసు పోసాను కదా, కానీ ఉడకలేదు. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసేసి ప్లేట్ పైన వాటర్ పోసి పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనిద్దాం, మంచిగా ఉడుకుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి జొన్న రవ్వతో చేసాను ఉప్మా. పాపం ఫస్ట్ టైం కదా, టేస్ట్ నచ్చట్లేదంట అక్కడికి. వంకాయ కడుతూ తింటావా? కర్రీతో కూడా తింటాను. అసలు దీన్ని నేను ఇంకా మీకు ఇవన్నీ తాలింపు వేసి ఇచ్చా, కానీ గట్కలా చేస్తాను. నెక్స్ట్ టైం గట్క చేసుకుంటాను.